స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారు కుటుంబాలు ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ కుటుంబాల కోసం దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారం, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, పవిత్ర జీవితము పట్లను, పవిత్ర వేద సత్యముల అభ్యసనములో మహా ఆసక్తి కలిగి ఉండినట్లు పునీత థోమస్ అక్వినాన్ రూపొందించితివి. మేము అతడు బోధించిన దానిని అర్థం చేసుకొనినట్లు, అతడు సాధించిన దానిని ఆచరించినట్లును మాపై కృపచూపమని నిన్ను వేడుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 15 మరియు 17వ వచనము నుండి 19వ వచనం వరకు. మందసము మూలముగా యావే ఒబేదేదెము కుటుంబమును అతని ఆస్తిపాస్తులను వృద్ధి చేసెనని దావీదు వినెను. అతడు సంతోషముతో మందసమును తన నగరికి కొని వచ్చెను. మందసమును మోయివారు 6 అడుగులు వేసిన పిదప దావీదు
కోడెను బలసిన పొట్టేలును బలి అర్పించెను. రాజు యాజకులు ధరించు నారబట్ట తాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడెను. అతడును ఇజ్రాయేలీలను కొమ్మునూదుచు పెద్ద పెట్టున నాదము చేయుచు యావే మందసమును కొనివచ్చిరి. జనులు మందసమును కొనివచ్చి దావీదు ముందుగానే సిద్ధము చేసిన గుడారమునే ప్రతిష్ఠించిరి. రాజు దహన బలులు సమాధాన బలులు సమర్పించెను. బలులు ఒసగిన పిమ్మట సైన్యములకు అధిపతి అయిన యావే పేర ప్రజలను దీవించెను. స్త్రీలు పురుషులనక ఇజ్రాయేలీలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను, కొంత మాంసమును, ఎండిన ద్రాక్ష పండ్లను పంచిపెట్టెను. అంతటా అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, పులకించి పాడు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము వచనములు 21వ వచనము నుండి 25వ వచనం వరకు. మరలా ఆయన వారితో ఇట్లనెను, ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభముపై ఉంచును గాని కుంచము క్రింద గాని మంచము క్రింద గాని ఉంచడు గదా. దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు, బయలుపరచుటకే కాని ఏదియు దాచబడలేదు. కనుక వినుటకు వీలున్నవాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతుతారో ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికే మరింత వసగబడును, లేని వారి యొద్ద నుండి వానికి ఉన్నదయు తీసివేయబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సహజంగా మనము అంధకారములో లేకపోతే చీకటిలో ఉన్నప్పుడు మనందరము కూడా వెలుతురులోకి వెళ్ళాలని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు దారి కనబడటానికి, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు మనకు స్పష్టముగా కనబడడానికి మనందరము కూడా ఆ యొక్క వెలుతురుని వెలిగిస్తూ ఉంటాం. ఎవరము కూడా అంధకారంలో ఉండటానికి ఇష్టపడం. కానీ ఈరోజు మనము చూస్తున్నటువంటి విషయము క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఇదే స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము ఒక దీపాన్ని మనకు దారి చూపించటానికే మనము ఎక్కడైనా ఒక చోట పెడతాం, అంతేకాని దానిని మనమందరము కూడా ఆ దీపాన్ని ఎవరం కూడా దాయం. ఎందుకంటే మనము ఆ వెలుగులో నడవటానికి, అక్కడ అంధకారంలో ఉన్నటువంటి వస్తువులు మనకు కనబడటానికే మనము చూస్తాము, కానీ ఆ యొక్క దీపాన్ని ఎవరం కూడా మనము దాచిపెట్టం. క్రీస్తు ప్రభు ఇక్కడ పలుకుతున్నటువంటి విషయము, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనము దాయకూడదు. మనందరము కూడా దేవుడు తన యొక్క ఆత్మతో తన యొక్క ఊపిరిని మనకిచ్చి దేవుడు మనందరినీ కూడా సృష్టించాడు. కాబట్టి మనందరిలో ఆధ్యాత్మిక జీవితం అనేది ఉంది. దానిని మనం ఏం చేస్తున్నామంటే దాస్తూ ఉన్నాం. మనము దానిని బయటికి తీసుకొని రావటం లేదు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క సుగుణాలను మనము బయట ఉంచలేకపోతూ ఉన్నాం, మనం చూపించలేకపోతూ ఉన్నాం.
కారణం మనందరము కూడా లౌకిక విషయములలో, ప్రాపంచిక విషయములలో మనందరము కూడా మునిగిపోయి ఉన్నాము. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి సుగుణాలను, మంచి అలవాట్లను మనము ఇంకా నేర్చుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి సుగుణాలను ఇస్తూ ఉన్నాడు, మంచి అలవాట్లను ఇచ్చి ఉన్నాడు. దానిని మనందరము కూడా ఎవరికి మంచి చేయాలి, మనందరము కూడా ఇతరులకు మనము ఒక పాప కారణముగా ఉండకుండా మనము మంచి వారిగా, మంచి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనందరము కూడా ఎదగాలన్నదే దేవుని యొక్క సంకల్పము. కాబట్టి మనము దేవునిని అనుసరిస్తూ ఉన్నాం. కాబట్టి మనము దేవుని యొక్క అడుగుజాడలోనే నడవాలి. ఈ లౌకిక విషయములలో మనం ఎప్పుడైతే మనము మునిగి తేలుతూ ఉంటామో ఇంకా అలాగనే మన జీవితం ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని మనము బయటికి తీసుకొని వచ్చి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి వారికి ఇస్తూ ఉన్నాడు, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి. కాబట్టి మనలో ఏ సామర్థ్యత ఉన్నదో, మంచితనమా, లేకపోతే దేవుని యొక్క చెప్పే వాక్యమా, లేకపోతే ప్రార్థన చేసే మంచితనమా, ఇంకా లేకపోతే వేరే విషయాలలో మనం ఏదైతే మంచితనముగా ఉన్నదో వానిని మనము ఇతరులకు చూపించాలి. అందుకని చివరి వచనాలలో మనం చూస్తూ ఉన్నాం, ఉన్నవానికే మరింత వసగబడును. దేవుడు ఎవరికైతే సమృద్ధిగా ఇచ్చాడో ఇంకా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవునికి ఉపయోగకరముగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా దేవుని బిడ్డలుగా జీవించాలి అంటే మంచి సుగుణాలను కలిగి ఉండాలి. ఆ యొక్క దీపం మనం వెలిగించి మన మంచం కింద పెట్టమో, మనము ఆ యొక్క దీపం స్టాండ్ మీద ఉంచుతూ ఉంటామో, మన జీవితాలు కూడా ఇతరులకు మార్గదర్శకంగా జీవించుకొని మంచి బిడ్డలుగా ఉండాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత తోమస్ అక్వినాస్ ఉత్సవ దినమున మేము ఆనందముతో సమర్పించు బలి నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. అతని ఉద్దేశానుసారము మేము మమ్ము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏలయ్యనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితము ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమను, కిరీటమును మేము పొందగలుగుదాము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో ఈరోజు దివ్య పూజాబలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే పూజను సమర్పిస్తున్నారు వారి యొక్క ఉద్దేశాలను, తలంపులను దేవుడు దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రత్యేక బిడ్డను జ్ఞాపకం చేసుకుందాం. సంతానం లేక బాధపడుతున్న ప్రత్యేక బిడ్డల కోసం కూడా వారిని కూడా దేవుని సమర్పించుకొని వారి యందు దేవుడు గొప్ప మేలులు జరిగించాలని దివ్య పూజాబలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏండ్ల వారా, నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనాం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏ నిలవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరోపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయము. ఉత్థానభగత నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆదురునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారండి, ప్రీతితో లోకొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందు. యజమానుచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడిన విశ్వాసపాత్రుడను వివేకవంతుడైన సేవకుడు ఇతడే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత తోమస్ అక్వినాసు సోమనాడు మేము నీవు బోధించు సత్యములను అవగాహనము చేసుకొని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపింపనట్లును నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ
మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించునావా